తొందరగా నీ పెళ్లి చూడాలనుంది. ఒప్పుకోమ్మా. సరే మీ ఇష్టం. నేను బ్రతికుండగా నీకు సిద్ధుకి ఏ అన్యాయం జరగదు. బ్రతికేది కొంతకాలమైనా నా వాళ్ల మధ్య ఉండి నవ్వుతూ చచ్చిపోతాను. థ్యాంక్ గాడ్, పాపకి దెబ్బలేం తగలేదు కదమ్మా? ఏం కాలేదండి. చాలా ధైర్యంగా పాపని కాపాడగలిగావు. నువ్వు గ్రేట్ అమ్మా. అజ్జీ, నిన్ను చూసిన వెంటనే నేను కోల్పోయిన 15 ఏళ్ల మీ ప్రేమని మీ కౌగిలిలో మీ ముద్దుతో పొందాలనుంది. కానీ ఏం చేయను, ఎప్పటికీ మీ ప్రేమ అభిమానాలు పొందలేనంత దూరంలో ఉన్నాను. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి. పాప ఒంటరిగా రోడ్ మీదకి ఎలా వచ్చిందా అని. ఈ పక్కనే ఎక్కడో ఇల్లు ఉంటుంది. పాప ఇక్కడికి ఎలా వచ్చావమ్మా? మీ పాప అండి? అవునమ్మా. పాపను అలా వదిలేకండి. సరే, ఇకనైనా జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా, ఉంటాను. అవును, పాపని కాపాడటం కోసం నువ్వు ప్రాణాలకు తెగించి రిస్క్ చేశావు. భయమే లేదా? భయం దేనికండి? నేను రిస్క్ చేయకుండా భయపడి ఆగిపోయి ఉంటే పాప బ్రతికుండేది కాదు. తను 100 ఏళ్లు బ్రతకాల్సిన పిల్ల. నేను రేపో మాపో ఎలాగో పోయేదాన్ని. అదేంటమ్మా అంత మాట అన్నావు? అవునండి, నేను ఎక్కువ రోజులు బ్రతకను. కొద్ది రోజుల్లో చనిపోతాను. ఏంటమ్మా అంత సింపుల్ గా చెప్తున్నావు? ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నాను. నన్ను చూస్తే ఎవరు నమ్మరు, కానీ ఇది నిజం. అందరికీ గతం మాత్రమే తెలుస్తుంది. నాకు నా భవిష్యత్తు కూడా తెలుసు. అమెరికాలో యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. నేనిప్పుడు పాపను కాపాడినట్టు అప్పుడు నేను కాపాడడానికి ఎవ్వరికీ అవకాశం లేకుండా పోయింది.
ఏంటండి అలా చూస్తున్నారు? ఓ, నేను చనిపోబోతున్నానా? ఈ విషయం తెలిసి కూడా ఇంత నార్మల్గా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? నిజాన్ని అబద్ధం అనుకోలేం కదండి. నిజం తెలిసి ఏడుస్తూ కూర్చోనూ లేం. బాగా చెప్పావు. ఎక్కడి నుంచో వచ్చి ఎవరూ తెలియని ఓ పసిదాని కోసం ఇంత రిస్క్ చేశావు. నీ గురించి అంతా తెలిసిన దేవుడు నీకు తప్పక న్యాయం చేస్తాడు. ఆశ నాకు ఉందజ్జీ, కానీ ఆ అవకాశం ఉందో లేదో నువ్వు చెప్పిన దేవుడికే తెలియాలి. పాపం, చిన్న వయసులోనే ఈ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది. ఈ విషయం తెలిసి తన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. నమస్తే మేడం, కూర్చోండి. టీ, కూల్ డ్రింక్స్ లాంటివి ఏమైనా? నో థ్యాంక్స్. మేడం, మనం అనుకున్నట్టే విజయ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇంట్రాగేషన్ పేరుతో వెనక్కి తీసుకొచ్చాను మేడం. గుడ్. లాయర్ గారు, ఇదిగోండి, మా తమ్ముడిని రిలీజ్ చేయండి. మీకు కావలసిన బెయిల్ పేపర్స్. కానిస్టేబుల్ సార్. విజయ్ని వదిలిపెట్టండి. అలాగే సార్. విజయ్, నీకు బెయిల్ వచ్చింది. ఇంకేంటి మేడం విశేషాలు? థ్యాంక్ యూ మేడం. రోజీ, నందిని బయటికొస్తున్నా, మీ ఇద్దరి అంతు తేలుస్తా. అక్క, తమ్ముడు, ఏమనుకుంటున్నారో నువ్వు? అసలేమనుకుంటున్నావు? ఆ రోజు అమెరికా వద్దు వద్దు అని మేమందరం అంటే నా లైఫ్ అంబిషనే అమెరికా అన్నావు కదరా. ఏం జరిగిందిరా అక్కడ? అసలేం జరిగింది? ఎవరా నిన్ను మోసం చేసింది? ఎవరు? ఇద్దరు అమ్మాయిలక్క. అమ్మాయిలా? అవునక్క, మా కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు. అందులో ఒక అమ్మాయి నేను చాలా ఇష్టపడ్డాను.
ఐ లవ్ యూ కూడా చెప్పాను, కాదనింది. అంతే జరిగింది. కానీ ఈ రెండో అమ్మాయి నా క్యారెక్టర్ మొత్తాన్ని కంపెనీలో బ్యాడ్ చేసి నా జాబ్ పోయేలా చేసింది. ఐ లవ్ యూ చెబితేనే క్యారెక్టర్ బ్యాడ్ చేసిందా? రే, వాళ్ళ పేర్లేంటి? తెలుగు వాళ్ళ? అవునక్క, అందులో ఒక అమ్మాయి నేను మొన్న ఇక్కడే చూశాను. ఇక్కడ అంటే తన హైదరాబాద్ వచ్చిందంటవా? అమెరికా నుండి వచ్చిన దానికి ఇక్కడేం పని? అదే అక్క నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకుని వాళ్ళ అంతు చూస్తాను. ఏడ్చావులే గాని ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండి మంచి పని వెతుక్కో. ఏంటి బాబాయ్ ఎలా అంటున్నావు? వీడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళ అంతు చూడాల్సిందే. ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి, రుణం ఉంచుకోకూడదు. నువ్వురారా. విజయ్, ఇప్పుడెక్కడికి? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అక్క, అక్కడే ఉంటున్నాను. సంధ్య, నువ్వేనా చెప్పమ్మా వీడిని ఇంటికి రమ్మని? అవునరా, ఇంటికి వెళ్లకుండా ఎక్కడో ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటి? తాగి తందనాలాటానికమ్మా. మీరుండండి బాబాయ్. రే, ఇంటికి వెళ్ళడానికి ఏంట్రా ఇబ్బంది? ఎంతకాలం ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటావు? అక్క, ఇక్కడైనా ఇంతలా నా మీద మండిపడుతున్నాడు. ఇంకా నేను ఇంట్లో ఉంటేనా ప్రతి క్షణం చివాట్లే. అందుకే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటా అంటున్నాను. అలా అయితే కొన్ని రోజులు అక్క దగ్గరనా ఉండు ఏమ్మా? ఆ ఇంట్లో నేను చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. అప్పుడు తప్పకుండా విజయ సాయం నాకు అవసరమవుతుంది. సమయం చూసి పిలిపించుకుంటాను. చిన్నప్పుడు ఈ ఇంట్లోనే నేను, అన్నయ్య, అమ్మమ్మ కలిసి ఆడుకున్నాం. ఈ ఇల్లు నాకు బాగా గుర్తుంది. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఈ ఇంటికి వస్తాననుకోలేదు. దేవుడా, నేను ఈ ఇంటికి ఒక ఆశయంతో వచ్చాను. అది పూర్తయ్యే వరకు నాకు ఏ ఆపద, ఏ కష్టం రాకుండా చూడు. ఆగమ్మా, ఆగు. అక్కడే ఉండు. ఎవరు కావాలమ్మా? చిన్న రోజీ కావాలి. నేను తన ఫ్రెండ్ నందినిని అమెరికా నుంచి వస్తున్నాను. ఒక్క నిమిషం, నేను కనుక్కొని పంపిస్తాను. అన్నయ్య, గులాబీ మొక్కలంటే నాకు చాలా ఇష్టం. దగ్గరికి వెళ్ళి చూడొచ్చా? చూడు చూడు.
వాచ్మెన్ మేడం ఇలారా. వదినా? అవును, ఇవిడి మా వదిన. మేడం ఎవరా అమ్మాయి? చిన్న రోజమ్మ గారి ఫ్రెండ్ అట, అమెరికా నుంచి వచ్చారు. పేరు నందిని అంటమ్మా. ఓ, నందిని అంటే ఈ అమ్మాయేనా? రోజు ఈ ఇంట్లో ఉండడమే నాకిష్టం లేదు, దానికి తోడు ఇది రావడమా? నో. చూడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చిందే అనుకో, నీ ఉద్యోగం పోతుంది. జాగ్రత్త. అలాగే మేడం, అస్సలు రానివ్వను. చూడు మేడం తను పొరపాటున కూడా ఆ పువ్వుల్ని కోసిందంటే నీ చెయ్యి తెగుద్ది. నేను చెప్పినట్టు చాలా జాగ్రత్తగా ఉండు. ఓకే మేడం. చూడండమ్మా, మీ గురించి చెప్పాను. చిన్న రోజమ్మ గారు బయటకు వెళ్ళారట. ఆవిడ రాగానే మీరు ఆవిడ ఫ్రెండో కాదో తెలుసుకొని లోపలికి పంపిస్తాను. అంతవరకు మీరు బయటే ఉండండి. ఒక్క నిమిషం. చూడన్నా, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఫోటోని బట్టి మీకు అర్థమై ఉంటుంది. తను వచ్చేంత వరకు నేను లోపలి వెయిట్ చేస్తాను. చూడమ్మా, ఇలా ఫోటోను బట్టి నేను లోపలికి పంపను. ఆవిడ వచ్చాక కన్ఫర్మ్ చేసుకుని పంపిస్తాను. అయినా ఆవిడ ఇటే వస్తుంది కాబట్టి మిమ్మల్ని చూసి గుర్తుపడితే ఆవిడే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. అంతవరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళని గట్టిగా పిలవడం లాంటివి చేయకండి. నా ఉద్యోగం పోతుంది. ఓకే ఓకే, తను వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అలాగేనమ్మా. హాయ్ సిద్ధు, హౌ ఆర్ యు? నందిని, నీకు విషయం చెప్పాలి. నిన్న నుంచి రోజు కనిపించడం లేదు. రోజు కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళింది?